నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురాం. పలానా వ్యక్తికి రక్తం తక్కువ ఉంది, లేదా అతనికి రక్తహీనత ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, ఇట్లాంటి పదాలని మనం రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తుల గురించి వినే ఉంటాం. మరి వాస్తవానికి ఈ రక్తహీనత అంటే ఏంటి? దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? రక్తాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? మనకి శరీరంలో ప్రతి జీవకణం బతకాలంటే ఆక్సిజన్ అత్యంత అవసరం. ఇది ప్రాణవాయువు, ప్రాణాధారం. మన శరీరంలోని ప్రతి భాగానికి ఈ రక్తాన్ని చేరవేసే బాధ్యత మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలది. వీటిని రెడ్ బ్లడ్ సెల్స్ అని కూడా పిలుస్తారు. ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో హెమోగ్లోబిన్ అనే ఒక కీలకమైన కెమికల్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే, మనం గాలి తీసుకున్నప్పుడు గాలిలో ఉండే ఆక్సిజన్ని ఈ రక్తం ఊపిరితిత్తులకు చేరినప్పుడు ఆక్సిజన్ అది పట్టుకుని అక్కడి నుంచి శరీరంలోని ప్రతి కణాలకి ఆ రక్తం చేరి ఆ కణాలకి ఈ ఆక్సిజన్ని అందజేస్తూ ఉంటుంది. అట్లాగా తిరిగి అక్కడి నుంచి ఉత్పత్తి అయిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొచ్చి ఊపిరితిత్తుల్లో వదిలేస్తూ ఉంటుంది. ఇలాగా ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈ ఆక్సిజన్ అత్యంత ముఖ్యం బతకాలంటే. ఒక్క 15 సెకండ్లు 20 సెకండ్లు కనుక మనిషి శరీరానికి ఆక్సిజన్ అందకపోతే శరీరంలోని కణాలు, కీలకమైన కణాలు మరణిస్తాయి. అంత ముఖ్యమైనది ఆక్సిజన్. మనకి కరోనా వచ్చిన తర్వాత ఇది ఎంత ముఖ్యమైనదో మనకి దాదాపుగా రోజు టీవీలో, పేపర్స్లో చదువుతూనే ఉన్నాం. మరి ఇంత తీవ్రమైన, ఇంత ముఖ్యమైన ఆక్సిజన్ తీసుకెళ్లే బాధ్యత ఈ హెమోగ్లోబిన్. ఈ హెమోగ్లోబిన్ కనుక తగ్గినా, లేదా ఎర్ర రక్త కణాలే తగ్గినా కూడా అటువంటి స్థితిని మనం ఈ రక్తహీనత అని పిలుస్తూ ఉంటాం. దీని వైద్య పరిభాషలో ఎనీమియా అని కూడా అంటూ ఉంటారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా చూస్తే 3వ వంతు జనాభాలో, అంటే ప్రతి 3లో ఒకళ్ళలో ఈ రక్తహీనత సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంది. మన భారతదేశంలో కూడా దాదాపుగా మనకి ఈ ఆదాయం తగ్గే వర్గాల్లో మరింత తీవ్రంగా ఈ రక్తహీనత సమస్య కనిపిస్తోంది. ఇక ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే 100 మందిలో 90 మందిలో ఈ రక్తహీనత కనిపిస్తూనే ఉంది. మామూలుగా మగవాళ్ళల్లో ఈ హెమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి 13.2 నుంచి 18 యూనిట్స్ దాకా ఉండాలి. ఆడవాళ్ళలో అయితే కాస్తంత తక్కువగా 12 నుంచి 16 యూనిట్స్ దాకా ఉండాలి. అరుదుగా, చాలా అరుదుగా ఎక్కడో కొద్ది మందిలో, అంటే హిమాలయాల్లో కొండల పైన ఉండేవాళ్ళు, మన ప్రాంతాల్లో అయితే గిరిజనులు, వీళ్ళల్లో అక్కడ వాతావరణ పరిస్థితుల మూలాన కాస్తంత ఎక్కువగా ఈ హెమోగ్లోబిన్ లెవెల్స్ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో అయితే 18-19 కూడా కనిపిస్తూ ఉంటాయి. అది ఆ ప్రాంతానికి సహజం. అట్లాగే అథ్లెట్స్లో ఈ పరిగెట్టడం, లేదా ఈ జావలిన్ త్రోస్ కానీ, జిమ్నాస్టిక్స్ కానీ ఇవి చేసే వాళ్ళల్లో వాళ్ళ శరీరంలోని అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ అవసరం వాళ్ళలో కూడా స్వతహాగా కాస్తంత ఈ హెమోగ్లోబిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సరే, మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రక్తహీనత లేదా రక్తం తగ్గిపోవడం అంటే ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది, దీనికి కారణాలు ఏంటి? ప్రాథమికంగా దీనికి, అంటే రక్తం తగ్గిపోవడానికి 4 రకాల కారణాలు మనం విశ్లేషించి చూడొచ్చు. అందులో మొదటిది, ముఖ్యమైనది రక్తం తయారీ తగ్గిపోవడం. రెండోది, తయారైన రక్తం విరిగిపోవడం లేదా కణాలు పనిచేయకుండా పాడైపోవడం. మూడోది, తయారవుతున్నా కూడా రక్తం నార్మల్ లెవెల్లో, అది ప్రత్యేక పరిస్థితుల్లో ఆ వ్యక్తికి సరిపోకపోవడం. నాలుగోది, అంతా బాగానే ఉండి రక్తం తయారైనా కూడా తయారైన రక్తం శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉండడం. ఈ 4 కారణాల వల్ల ఒక వ్యక్తి శరీరంలో రక్తం తగ్గి రక్తహీనత అనే సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఇందులో మొదటిది రక్తం తయారీయే తగ్గడం. ఇది ఎందుకు జరుగుతుంది, దీనికి కారణాలు ఏంటి? మన శరీరంలో ఇందాక చెప్పుకున్న అత్యంత కీలకమైన కెమికల్ హెమోగ్లోబిన్, అది తయారవ్వాలంటే ఐరన్ అతి కీలకమైన ముడి పదార్థం. మనం తినే ఆహారంలో ఐరన్ గనక సరిపడా తీసుకోకపోతే అప్పుడు రక్తహీనత ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా ఈ తయారీ ప్రక్రియలో ఐరన్తో పాటుగా అంతే సమానంగా ఉపయోగపడే మరొక కెమికల్ B12 అనే విటమిన్, మిథైల్ కొబాలమిన్ లేదా సైనోకొబాలమిన్ అంటారు. ఈ B12 అనే ఈ విటమిన్ శరీరంలో లేకపోతే మన సరిపడా ఐరన్ తిన్నా కూడా ఉపయోగం లేకుండా పోతుంది.
ఇక మరొక ముఖ్యమైన కెమికల్ ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ విటమిన్ తగ్గినా కూడా రక్తంలో తయారీ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక కిడ్నీ పరంగా సమస్యలు ఉండేవాళ్ళు, మన కిడ్నీ నుంచి ఎరిథ్రోపాయిటిన్ అనే ఒక కీలకమైన హార్మోన్ శరీరంలోకి రక్తంలోకి విడుదలవుతూ ఉంటుంది. ఇది ఈ కణాలు తయారయ్యే బోన్ మ్యారో అంటే ఎముక మధ్య మూలుగుని స్టిమ్యులేట్ చేసి అక్కడ కణాల ఉత్పత్తికి దోహదపడుతూ ఉంటుంది. కిడ్నీలో ఎవరైనా పాడిన వాళ్ళు ఉంటే వాళ్ళల్లో ఈ ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ తగ్గిపోవడం మూలన వాళ్ళల్లో క్రమేపీ హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. వాస్తవానికి కిడ్నీ సమస్య పెరుగుతోంది అని మనం అంచనా వేయడానికి కూడా వాళ్ళలో ఈ హెమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం కూడా ఒక కీలకమైన ఆధారం. ఇవే కాకుండా బ్లడ్ క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలు, ఇలాంటి ఇతర మూలుగుపరమైన వ్యాధులు, వీళ్ళల్లో ఈ కణాల సంఖ్య తక్కువగా ఉండడం, వాళ్ళు అనారోగ్యంతో ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఆస్పిరిన్ మాత్రలు అధికంగా వాడుతూ ఉండడం, పెయిన్ కిల్లర్స్ విచ్చలవిడిగా వాడుతూ ఉండడం, అంటే తలనొప్పి వచ్చింది కాళ్ళనొప్పి వచ్చిందని చెప్పి ఏదో ఒక మాత్ర మింగుతూ ఉండడం కూడా కొన్నిసార్లు వాళ్ళు ఈ రక్తహీనతకి గురవడానికి కారణం అవుతూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్న రెండవ కారణం రక్తం విరిగిపోవడం. ప్రత్యేక పరిస్థితులు అంటే చాలా అరుదుగా వచ్చే సికల్ సెల్ ఎనీమియా కానీ హీమోలైటిక్ ఎనీమియా కానీ, హీమోలైటిక్ అంటే రక్త కణాలు లైసిస్ విరిగిపోవడం, ఈ రెండు ప్రత్యేక పరిస్థితుల్లో, అలాగే ఇతర అంటే ఒకవేళ బ్లడ్ గ్రూప్ కనుక మ్యాచ్ కాకుండా బ్లడ్ ఎక్కించడం లాంటివి జరిగితే అటువంటి పరిస్థితుల్లో కూడా అతనికి రక్త కణాలు విరిగిపోయి రక్తహీనత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇక మూడో కారణం రక్తం సరిపోకపోవడం. ఇది స్త్రీలలో వస్తూ ఉంటుంది. సాధారణంగా అమ్మాయి ఆరోగ్యం బాగుండి అన్నీ తిని అమ్మాయి చక్కగా ఉన్నా కూడా కడుపులో బిడ్డ పెరుగుతున్నప్పుడు బిడ్డ అవసరాలకు కూడా సరిపడా అమ్మాయి బ్లడ్ అడ్జస్ట్ కాక ఆ అమ్మాయిలో రక్తహీనత ఏర్పడే అవకాశం ఉంది. ఇది చాలా సహజమైన విషయం. భారతదేశంలో అయితే 90% స్త్రీలలో వాళ్ళ ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రక్తహీనతతో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇక నాలుగో కారణం, అతి ముఖ్యమైన కారణం, బ్లడ్ తయారైనా కూడా అది బయటికి పోతూ ఉండడం. ఇది రెండు రకాల కారణాల వల్ల ఎక్కువ జరుగుతుంది. ఒకటి, కడుపులోను పేగులోను పుండ్లు పడడం, ముఖ్యంగా అల్సర్లు. అట్లాగే అల్సరేటివ్ కొలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ ఇటువంటివి ఉన్నప్పుడు పేగుల్లో కూడా రక్తం పుండ్లు పడి అక్కడి నుంచి బ్లీడింగ్ జరిగి అది మోషన్లో పోతూ ఉంటుంది. సో ఇటువంటి కారణాల వల్ల రక్తహీనత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మొలల సమస్య. మొలలు ఉన్నప్పుడు బాత్రూమ్కి వెళ్తే పిచికారీ కొట్టినట్టుగా ఒక 50 ml 100 ml బ్లడ్ పోయిన సందర్భాలు కూడా పేషెంట్స్కి ఉన్నాయి. అలాగా రక్తం బయటికి పోతే వాళ్ళలో కూడా రక్తహీనత సమస్య ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక స్త్రీలలో అయితే హెవీ బ్లీడింగ్ అవ్వడం. కొంతమంది ఆడవాళ్ళకి మామూలుగా 4 నుంచి 5 రోజుల అబార్షన్ బ్లీడింగ్ కాస్త నెలసరికి మధ్య గ్యాప్ లేకుండా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రోజుకి 4 ప్యాడ్స్ 5 ప్యాడ్స్ 10 ప్యాడ్స్ పైన వాడిన స్త్రీలు కూడా ఉన్నారు. సో ఇంత తీవ్రంగా వాళ్ళల్లో బ్లీడింగ్ అయ్యి క్లాట్స్ లాగా బయటికి రక్తం పోతూ ఉంటే వాళ్ళల్లో తయారైనా కూడా రక్తం, వాళ్ళు సరైన పోషకాలు తిన్నా ఏం చేసినా కూడా వాళ్ళల్లో రక్తహీనత సమస్య ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇంత తీవ్రమైన సమస్య, ఈ ఎనీమియా ప్రాబ్లం ఏర్పడితే వాళ్ళల్లో ఏ రకమైన లక్షణాలు ఉంటాయి? మనకి హెమోగ్లోబిన్ కీలకమైన పని రక్తానికి కావాల్సిన ఆక్సిజన్ ఇవ్వడం. మనం ఏమైనా ఎక్కువ కష్టపడినా, కాస్తంత ఎక్కువ అలసిపోయినా మనకి రక్తంలో ఉండే హెమోగ్లోబిన్ అవసరం మరింత పెరుగుతుంది. అంటే మన కణజాలానికి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఇక్కడ హెమోగ్లోబిన్ తక్కువ ఉండేసరికి ఆక్సిజన్ సరిపోక మనకి ఆయాసం వచ్చినట్టుగా అయిపోతూ ఉంటుంది. అందుకని రక్తహీనతతో ఇబ్బంది పడే వాళ్ళు 4 మెట్లు ఎక్కితే 10-15 మెట్లు ఎక్కినంత అలసిపోయి ఆయాసపడిపోయి కూర్చుంటూ ఉంటారు. కొద్దిగా నడుద్దాము, ఎవరైనా పార్క్ వెళ్ళారనుకోండి, మీరు 4 నడుస్తూ ఉంటారు, మధ్యలో ఈ రక్తహీనతతో ఇబ్బంది పడుతూ ఉన్న స్త్రీ లేదా పురుషుడు నడవలేక ఆయాసపడిపోయి ఒగరుపులాగా వచ్చి అక్కడ బల్ల మీద కూర్చుంటూ ఉంటారు. 1 కిలోమీటర్ నడవాలంటే 10 సార్లు ఆగాల్సిన పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. గుండె దడ కొట్టుకుంటూ ఉంటుంది. అది కొట్టుకుంటున్న విషయం మీకే పాల్పిటేషన్స్ లాగా తెలుస్తూ ఉంటుంది. ఇంత అలసట వచ్చేస్తూ ఉంటుంది ఈ రక్తహీనత ఉంటే. ఇదే కాకుండా గోళ్ళు, దాంతోపాటు ఈ చర్మం కూడా పాలిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రక్తహీనత లక్షణాలే, త్వరగా అలసిపోతూ ఉండడం కూడా. సరే, మరి దీనికి ఆయుర్వేదంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి చికిత్స చేయడం ఎలా? రక్తహీనత ఆయుర్వేదంలో చాలా చక్కగా తగ్గుతుంది. కానీ దానికి ట్రీట్మెంట్ చేయాలంటే ముందు దానికి కారణం ఏంటో ఐడెంటిఫై చేసి ఆ ప్రకారం ట్రీట్ చేయాలి. ఇందాక మనం చెప్పుకున్న వాటిలో చివరి కారణం రక్తం బయటికి పోవడం. ఎప్పుడైనా కూడా ఇది ఫస్ట్ సమస్య. ఎందుకంటే మీరు రక్తం తయారవడానికి మందులు ఇచ్చినా కూడా అది బయటికి పోతూ ఉంటే ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి రక్తం బయటికి పోవడానికి కారణమైన అల్సర్ల సమస్య ఉంటే
ఫస్ట్ దాన్ని పరిష్కరించుకోవాలి. మొలల సమస్య ఉంటే మొలలు తగ్గించాలి. స్త్రీలో హెవీ బ్లీడింగ్ అయ్యే పరిస్థితి ఉంటే ఆ అమ్మాయికి ఆ గైనిక్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి తిరిగి నార్మల్ బ్లీడింగ్ అయ్యేలాగా ఆ అమ్మాయిని తీసుకురావాలి. అప్పుడు ఆ అమ్మాయి తిన్న నార్మల్ ఫుడ్ కూడా ఆ అమ్మాయికి వంట పట్టి రక్తహీనత సమస్య అదుపులోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఇందాక చెప్పుకున్న వాటిలో ఫస్ట్ కారణం ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా లేదా విటమిన్ డెఫిషియన్సీ ఎనీమియా. పోషకాలు సరిగ్గా అందక రక్తం తయారు కాకపోవడం. వాస్తవానికి ఎనీమియా కేసెస్లో భారతదేశంలో పర్టికులర్గా తీసుకుంటే 100 కేసుల్లో 90 కేసులకి ఈ పోషకాలు సరిగ్గా అందకపోవడమే మేజర్ కారణం. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఐరన్ సరిగ్గా తీసుకొని పరిస్థితి ఉంటే అటువంటప్పుడు ఐరన్ సమృద్ధిగా ఉండే టాబ్లెట్లు కాదు, ఆహారం తీసుకోండి. ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారం అంటే ఏది? ఈ ఆకుకూరలు, దాంతోపాటు చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, అట్లాగే నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న వాళ్ళు లివర్ అంటే ఈ మేక కార్జ్యం అంటాం కదా, ఆ కార్జ్యం, ఇవి రెగ్యులర్గా తీసుకుంటుంటే ఐరన్ దాంట్లో సమృద్ధిగా ఉండి రక్తం తయారీ అనేది మెరుగుపడుతుంది. ఇక B12 డెఫిషియన్సీ ఉండి సరిగా రక్తం తయారీ కాని వాళ్ళు వీళ్ళు సోయాతో పాటుగా మిల్క్ సాలిడ్స్ అంటే ఈ పాలు, పెరుగు లాంటివి సమృద్ధిగా తీసుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళల్లో రక్తహీనత సమస్య తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆయుర్వేద చికిత్స విషయానికి వస్తే రక్తహీనతతో పాటుగా ఏమైనా ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని పట్టి మెడిసిన్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి పేషెంట్కి కడుపులో పుండ్లుండి సాధారణంగా యాస్పిరిన్ టాబ్లెట్లు కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అధిక మోతాదులో వాడడం, స్టెరాయిడ్స్ అధిక మోతాదులో వాడడం లాంటివి చేసిన వాళ్ళలో కడుపులో పుండ్లు పడుతూ ఉంటాయి. ఈ రకమైన పుండ్లు సమస్య ఉండి వాళ్ళకి రక్తహీనత ఏర్పడితే అప్పుడు మనం ధాత్రి లోహం అనే ఒక కీలకమైన మెడిసిన్ యూజ్ చేస్తాం. ధాత్రి లోహం, ధాత్రి అంటే ఉసిరి, లోహం అంటే ఐరన్. ఇది చాలా ఈజీగా శరీరానికి వంట పెట్టే మెడిసిన్. దీంట్లో వేడి చేసే గుణం లేదు, తొందరగా రిజల్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ధాత్రి లోహం అనేది 250 మిల్లీగ్రామ్స్ చొప్పున పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఆ పేషెంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి, రక్తం తిరిగి నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళల్లో రక్తహీనత ఏర్పడితే అప్పుడు పునర్నవాది మాండూరం అనే మెడిసిన్ యూజ్ చేస్తారు. కిడ్నీకి మంచిది, మాండూరం ఏమో ఐరన్. సో రెండు కలిస్తే కిడ్నీ సమస్య తగ్గుతుంది. దానివల్ల వచ్చిన రక్తహీనత కూడా మనకి పరిష్కారం అయిపోతూ ఉంటుంది. సరే, కొంతమందికి రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకి జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఇది చాలా సహజమైన సమస్య. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సప్తామృత లోహం కానీ లేదా సప్తామృత లోహ గుగ్గులు అనే టాబ్లెట్స్ కానీ మనకి దొరుకుతాయి. ఇవి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున రెగ్యులర్గా వాడుతూ ఉంటే వాళ్ళలో రక్తహీనత సమస్య తగ్గే అవకాశం ఉంది. ఇక కొంతమందికి లివర్ సమస్యలు ప్లస్ రక్తహీనత సమస్య వేధిస్తూ ఉంటుంది. వీళ్ళల్లో తాప్యాది లోహం, ఇది చాలా ఈజీగా దొరికే మెడిసిన్స్ ఇవన్నీ కూడా. ఈ తాప్యాది లోహం అనే మెడిసిన్ అది పౌడర్ ఫామ్లో దొరుకుతుంది. తీసుకుని అవసరమైన ఔషధాలతో దాన్ని మిక్స్ చేసి, సాధారణంగా ఇది మీరు చేయలేరు, డాక్టర్ పర్యవేక్షణలో అయితే కరెక్ట్గా చేయగలుగుతారు. ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఈ మెడిసిన్ కరెక్ట్గా యూజ్ చేస్తే మీరు అనుకున్న రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇవే కాకుండా ఆయుర్వేదంలో నవాయాస లోహం అని, అయస్కృతి అని, లోహాది వటి అని, లోహాసవ అని, ఇలా అనేక రకాల మందులు, మాండూర వటి అని, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐరన్ డెఫిషియన్సీ, ప్యూర్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్న వాళ్ళకి ది బెస్ట్ డ్రగ్ అయస్కృతి. ఇది బహుశా చెప్పాలంటే ప్రపంచంలోనే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాకి దీన్ని దీన్ని దాటి వెళ్ళే మెడిసిన్ లేదంటే మనకి అది అతిశయోక్తి కాదు. అంత బాగా ఇది పనిచేస్తుంది. సిరప్ ఫామ్లో ఉంటుంది. పొద్దున్న, సాయంత్రం పేషెంట్ అవసరం బట్టి 10 ml to 15 ml ఒక 4 రెట్లు నీళ్లు కలిపి తీసుకుంటూ ఉంటే ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా చాలా బాగా తగ్గుతుంది. ఇక మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎనీమియా ప్రాబ్లంకి ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నా, ఐరన్ సిరప్స్ వాడుతున్నా, ఏ రూపంలో ఐరన్ వాడినా కూడా పేషెంట్లో మలబద్ధకం వచ్చే ప్రాబ్లం ఉంది. అంటే మోషన్ ఫ్రీగా కాక టైట్గా అవుతూ ఉండడం. సో ఈ రకమైన సమస్య మీరు కనుక గుర్తిస్తే వెంటనే మీరు వేడి చేసింది, చలవ చేసింది ఇలాంటి మాటలు పెట్టుకోకుండా ఒకసారి మీకు మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ని కలిసి ఇక్కడ ఏమైనా మార్పు చేర్పులు చేసే అవకాశం ఉంటే ఒక మెడిసిన్ ఒక రకం బదులు ఇంకో రకం ఇవ్వడానికి కానీ, ఈ రకమైన మెడిసిన్ బదులు ఆ రకమైన మెడిసిన్ అంటే ధాత్రి లోహం బదులు నవాయాస లోహం అట్లా ఇచ్చే అవకాశం ఉంటే దాంట్లో మార్పు చేర్పులు చేసుకోవడం, డోసేజ్లో మార్పు చేర్పులు చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీకు ఆ మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుంది. మీ రక్తహీనత సమస్య కూడా చక్కగా సులువుగా పరిష్కారం అయిపోతుంది. మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.
ఎవరు పడితే వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ లాగా లేదా తెలిసిన వాళ్ళు చెప్పే సలహాల్లా కాకుండా ఖచ్చితమైన వైద్యపరమైన ఇన్ఫర్మేషన్ని మరింతగా మరిన్ని వీడియోల ద్వారా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉండే సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా వాళ్ళకు ఉపయోగపడుతుంది, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అని కనుక మీరు భావిస్తే ఈ వీడియో లింక్ని మర్చిపోకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి.